వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా యాచారం పిఎస్ పరిధిలో మద్యం మత్తులో కారు డ్రైవర్ హల్చల్. 77వ గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి. కలెక్టర్ డికే బాలాజీ పిలుపు. మాజీ మంత్రి జోగు రమేష్ పై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢాంకా మోగించి అన్ని మున్సిపాలిటీలో అత్యధిక సీట్లు సాధిస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక గడిచిన 2.5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలతో పాటు పట్టణాలు పల్లెలు అభివృద్ధి చెందాయని, అందుకే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మహిళలకు, వృద్ధులకు, అన్ని సామాజిక వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి చోట అత్యధిక చైర్మన్ కైవసం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఎన్నికల్లో అందరికీ సీట్లు రావని, రాని వారికి రాబోయే రోజుల్లో నామినేట్ పోస్టులు అందిస్తామని, అందరూ సమన్వయంతో ముందుకు సాగి ఎన్నికల్లో ప్రతి వార్డును గెలిపించాలని ఆయన సూచించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాష్ట్ర ఎస్టీ మైనార్టీ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి వచ్చేసిన మంత్రివర్యులు మరియు మా వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. రేపు 2 నెలలలోపు 85,000 ప్రభుత్వ ఉద్యోగులు వచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం ఇది, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. మీ ప్రాంతంలో సీనియర్ నాయకులంతా కూడా 6 నిమిషాలు పార్టీ కోసమే కాకుండా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా ఆర్థిక నిర్బంధం ఉన్న కేసీఆర్ అనే నాయకుడు 7.5 లక్షల కోట్ల అప్పులు మనం ముంచిపోయినా ఒక్కటొక్కటిగా తెరుస్తూ వస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటా ఉన్నాం. మీరు చూశారు 2.5 సంవత్సరాల పాలన ఏ రకంగా ప్రజల్ని మన్నన పొందుతూ ముందుకు పోతా ఉన్నాం. సర్పంచ్ ఎలక్షన్లో 74% గెలిపించారు. కారణం మనం ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి. మున్సిపాలిటీలో కూడా 90% వరకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేదు. కారణం ప్రజల నుంచి వచ్చినట్టు స్పందన, అలాంటి సమాచారం మనకు వస్తూ ఉంది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురం నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీస్ మన సోదరిమల సహకారంతో డెఫినెట్గా కైవసం చేసుకుంటామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మనం కోరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీస్ గెలవాలి. మీరు అన్నట్టు పాతోళ్ళు, కొత్తోళ్ళు, ఈ విషయం అన్ని నియోజకవర్గాల్లో ఉంది, నా దగ్గర ఉంది, రాష్ట్రంలో ఉంది. కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో ఆ విభేదాలు పక్కన పెట్టి ఎలక్షన్లకు పోదాం. నేను మీకు మాట ఇస్తున్నా, పాత వాళ్ళకి ఎవరికైతే టికెట్ ఇవ్వలేకపోతామో తప్పనిసరిగా మహేష్ గౌడ్ గారు, లక్ష్మణ్ గారు, నేను
వాళ్ళ కోసం కొట్లాడి ఏదో ఒక నామినేట్ పోస్ట్ ఇప్పిస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. అదేవిధంగా మీ మున్సిపాలిటీస్ డెవలప్ కావాలన్నా, కోరుట్ల కానీ మెట్పల్లి కానీ డెవలప్ కావాలన్నా కాంగ్రెస్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిస్తే మీ మున్సిపాలిటీస్ మరింత వేగవంతంగా అభివృద్ధి అవుతాయి. మేము స్వయంగా మీ జిల్లా మంత్రి కానీ, పిసిసి ప్రెసిడెంట్ కానీ, నేను కానీ మీ నరసింహరావుకి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ తోడ్పాటుగా ఉండి ఈ మున్సిపాలిటీస్ డెవలప్మెంట్లో అధిక నిధులు కేటాయించి మీ మున్సిపాలిటీస్ మరో లెవెల్ తీసుకుపోయి మీ జీవితాల్లో వెలుగులు నిండే విధంగా చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఇంకా 3 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంది. వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతుంది. అది మీకు ఎవరికీ సందేహం అవసరం లేదు. వేదిక ఉన్న పెద్దలందరికీ, కిందున్న నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లు, ఈ 3 ఏళ్లతో సహా మరో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండబోతుంది. ఈ 8 ఏళ్లలో కోరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీలకి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. మున్సిపాలిటీలో టికెట్లు ఇవ్వలేని వాళ్ళకి మీ స్థానిక నాయకత్వంతో సహా మేము కూడా మీ ఎంబడి ఉండి మీకు ఏదో విధంగా నామినేటెడ్ పోస్ట్లో మరొక దాంట్లో అకామిడేట్ చేస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి నరసింహరావు గారి తండ్రి రత్నాకర్ రావు ఎంబడి కూడా నేను ఎమ్మెల్యే ఉన్నా. అంటే నేను మరి ఎంత సీనియర్నో లేకపోతే వయసు ఎంత పడుతుంటే నేను రత్నాకర్ రావు గారితో ఎమ్మెల్యే, మరి నరసింహరావు గారు ఎప్పుడు పోటీ చేసిన మరి ఈ సుదీర్ఘ అనుబంధంతో నేను నిజంగానే అప్రిషియేట్ చేస్తున్నా. కోరుట్లలో రత్నాకర్ రావు గారు వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చింది. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఈఆర్ఓ ఆఫీస్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ కొన్ని వేల ఇండ్లు జువాడి రత్నాకర్ రావు గారు కోరుట్లకు చేసిన సేవ మనం మరవలేని. అదేవిధంగా నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఇక్కడ రత్నాకర్ రావు గారు కట్టినారు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు అడిగినట్టుగా చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. पहले मैं अपने मेरे माइनॉरिटी भाई बहन को एड्रेस करता हूँ, क्योंकि आप मेरा मुसलमान भाई बहन अब बहुत तकलीफ उठा के बहुत देर से बैठे हुए। एक ही चीज़ मैं आपको कहना चाहता हूँ, हमारे राहुल गांधी साहब से लेकर तेलंगाना में हमारे लीडरशिप रेवंत रेड्डी साहब और महेश गौड़ सब तक हम सेक्युलर पार्टी है। कांग्रेस पार्टी चाहती है कि हर मजहब के लोग, हिंदू हो या मुसलमान हो या सिख हो, ईसाई हो, जुदाई हो, कोई भी हो, हर मजहब के लोग मिलजुल के रहे, सभी लोग अच्छी तरह आगे चले। अगर इस देश में बीजेपी को हराना है, अगर दिल्ली में बीजेपी केंद्र सरकार को हराना है, सिर्फ और सिर्फ कांग्रेस पार्टी कर सकती है, सिर्फ और सिर्फ राहुल गांधी साहब कर सकते हैं। भाई बहन को मैं खास तौर से करना चाहता हूँ, क्योंकि ये पूरी देश में सबसे बड़ी इश्यू है। आप देख रहे अनेक राज्य में किस तरह बीजेपी वाले माइनॉरिटीज को तकलीफ पहुंचा रहे हैं। क्या साहब जो आगे बैठे हैं, आप लोग ये याद रख लेना, कांग्रेस पार्टी सेक्युलर पार्टी है। कांग्रेस पार्टी चाहती है कि हिंदू हो या मुसलमान हो या सिख हो या ईसाई हो, मिलजुल के रहे।
అభివృద్ధిని అడ్డుకుంటాం, అరాచకాలు సృష్టించామంటే తగిన బుద్ధి చెప్తామని మంత్రి సుభాష్ హెచ్చరించారు. గత వైసీపీ హయాంలో దోపిడీలు, అరాచకాలు, అక్రమ ఇసుక దందా, లిక్కర్ మాఫియా, భూ కబ్జాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని, చేసిన పాపాలు కడుక్కోవటానికి దేవుళ్లపై ఓట్లు వేస్తున్నారని మంత్రి సుభాష్ విమర్శించారు. అక్రమ మద్యం కేసులో జోగు రమేష్ను జైలుకు పంపింది చంద్రబాబు, లోకేష్ కాదని, జోగు రమేష్ తప్పు చేశాడు కాబట్టి అధికారులు జైలుకు పంపారని, తప్పు చేసింది కాకుండా దేవుళ్లపై ఒట్టులు వేయాలంటూ చెప్పటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చూసినోడు అందరూ సిగ్గుపడతా ఉన్నారు. మాట్లాడితే బీసీ కార్డు తీసుకురావటం, లేకపోతే దేవుళ్ళని తీసుకురావటం, దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి మీరు చెప్తూ ఉంటే. అలాగే దైవం విషయానికి వస్తే మీరు గమనించాలి, దైవం ఒక సెంటెన్స్ మీకు పంపుతూ ఉంది, మీకు శిక్ష వేస్తూ ఉంది. మీరు చేసిన అవినీతి, దేవాలయాల పట్ల మీరు చూపించిన అశ్రద్ధ, ప్రసాదాల మీద నాణ్యత లేకుండా మీరు చూపించిన చిన్న చూపు, ఏడుకొండలవాడి ప్రసాదం మీద, ఇవన్నీ వెరసి మీకు వేసిన శిక్ష 11. అలాగే ఈరోజు మీరు బయటకు వచ్చి నేను 83 రోజులు ఉన్నానంటున్నారు. 8 + 3 11 సరిపోయింది కదా. దేవుడు మీతో వింతాట ఆడుతూ ఉన్నారు మీరు చేసిన పాపాలకి. కల్తీ మద్యం అనేది సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి ప్లాన్ వేసావు, అడ్డంగా దొరికిపోయి ఒట్లు అంటా ఉన్నాం. అక్కడ కృష్ణా జిల్లా పోలీసులు ఎంక్వైరీ చేసి మిమ్మల్ని లోపల పంపడం జరిగింది. ఎంక్వైరీ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ గారు కాదు. కాబట్టి మీరు గతంలో ఏదో పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. రాజకీయంగా అనేక రకాల ప్రెస్ మీట్లు పెడతారు. విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఆ ప్రెస్ మీట్లు పట్టుకుని మీరు ఇళ్ళ మీద దాడి చేయటం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం, అలాగే పట్టాభి గారి ఇంటి మీదకి వెళ్ళటం, పార్టీ ఆఫీసుల మీదకి వచ్చి ధ్వంసం చేయటం, మీరు చేసిన నికృష్ట పనులన్నీ మర్చిపోయారా? మీరు అమాయకుడిగా నటిస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? మాటల్లోనేమో మద్య నిషేధం, చేతల్లోనేమో మద్యం మాఫియా. మీ బతుకు ఎవరికి తెలియదు. అధికారులు మళ్ళీ బూతులు తిడతా ఉన్నారు. ఆయనేమో బట్టలు ఇప్పిస్తా ఉన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి, మీరు బూతులు తిడతా ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, అన్యాయంగా ఎవరి జోలికి వెళ్ళాం. అలా అని అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని వదలవన్నారో అదే ఫాలో అవుతా ఉన్నారు ఈ రోజున. ఆ రోజు రెడ్ బుక్ అంటేనేమో ఎగతాళి చేశారు. ఈరోజు మీరు చేసిన పాపాలకు లోపలికి వెళ్తున్నా సరే రెడ్ బుక్ కళ్ళలోకి వచ్చేస్తా ఉంది మీకు. ఆ రోజున ఎన్ని బూతులు తిడితే అసెంబ్లీలో, లేకపోతే పార్టీ కార్యాలయాల మీద ఎన్ని దాడులు చేస్తే, లేదా పార్టీ కార్యకర్తల మీద ఎన్ని దాడులు చేస్తే, ఇంట్ల మీద దాడులు చేస్తే మంత్రులు ఇచ్చే తత్వం. నువ్వు ఆ రోజున పార్టీ కార్యాలయాల మీద దాడి చేసిన తర్వాత నీకు మంత్రి పదవి ఇచ్చారు, అది మర్చిపోయావు. మళ్ళీ బీసీ కార్డు వాడతావు. ఆ రోజున అమర్నాథ్ అనే కుర్రవాడు చనిపోతే గుంటూరు జిల్లాలో ఏమయ్యావు? ఆ రోజున నువ్వు గౌడు సోదరుడు అన్యాయంగా అక్కకి ఏడిపిస్తుంటే అడిగినందుకు చంపేస్తే నువ్వేమయ్యావు? ఆ రోజున ముద్దాయిలు మళ్ళీ బయటకు వచ్చి పండగ చేసుకున్నారు. స్వాతంత్రానికి ప్రాణ త్యాగం చేసిన మహనీయుల త్యాగ ఫలమే నేటి స్వేచ్ఛాయుత భారతమని, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను తెలుసుకుంటూ బాధ్యతలు నిర్వర్తించినప్పుడే నిజమైన పౌరసత్వం అవతరిస్తుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ గణతంత్ర దినోత్సవం మన దేశ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర దినమన్నారు. వారి అమూల్య త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నాం. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను తెలుసుకుంటూనే మన బాధ్యతలను కూడా నిబద్ధతతో నిర్వహించాలి. ప్రతి పౌరుడు దేశ పురోగతికి తన వంతు కృషి చేయాల్సిన సమయం ఇదే అని పిలుపునిచ్చారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగగా అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం పిఎస్ పరిధిలో మద్యం మత్తులో కారు డ్రైవర్ హల్చల్ చేశాడు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా తప్పించుకునేందుకు ప్రయత్నించి వేగంగా దూసుకెళ్లారు కార్ డ్రైవర్. కారును ఆపేందుకు ఎస్ఐ మధు బ్యానెట్పై దూకగా వేగంగా 1/2 కిలోమీటర్ లాక్కెళ్లాడు డ్రైవర్. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న వారిని ఢీకొట్టగా అందులో ఒకరికి చేయి విరిగింది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడా అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసి ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల వలన ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతోందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను క్రీడల్లో ప్రతి వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగానే ఆత్మకూరులో 1,80,00,000తో 19 ఎకరాల్లో క్రీడా స్టేడియాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. ప్రజల మానసిక ఉల్లాసం కోసం నగర వనాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాబోయే 6 మాసాల్లో ప్రణాళికబద్ధంగా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. నెల్లూరు నగర అభివృద్ధిలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు వెల్ఫేర్ ఫెడరేషన్ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి నారాయణకు ఫెడరేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమ ప్రారంభంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నెల్లూరు మేరీ జాన్ అనే ప్రత్యేక మ్యాగజైన్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ మంత్రి నారాయణ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉండటం తమ అదృష్టమని, నగర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిలో తామంతా సైనికుల్లా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సభను ఉద్దేశించి మంత్రి నారాయణ మాట్లాడుతూ అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా అనేక దేశాలు తిరిగాను అని, అక్కడ వెల్ఫేర్ అసోసియేషన్లు చాలా పటిష్టంగా ఉన్నాయన్నారు. కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈ సంస్కృతిని 9 ఏళ్ల క్రితమే నెల్లూరుకు పరిచయం చేసి 8 అసోసియేషన్ల నుండి 42 అసోసియేషన్లను విస్తరించిన చంద్రశేఖర్ రెడ్డి కృషి అభినందనీయమని తెలిపారు. వచ్చే జూన్ నాటికి నగరంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ అందిస్తామని, భద్రత కోసం 1000 సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నియంత్రణకు 7 చోట్ల ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రెండు 2018లో సైట్ విజిట్ సర్టిఫికేట్ ప్రతిపాదన ఉందని భట్టి నిన్న ప్రెస్ మీట్లో చెబుతూ ఒక డాక్యుమెంట్ బయటపెట్టారు. కానీ అందులో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎటువంటి పనుల కోసం పెట్టాలని సిఫార్సు చేశారనేది చెప్పలేదు. అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోసమా, కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్ కోసమా, స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ కోసమా, ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసమా అనేది బయటపెట్టలేదు. నిన్న భట్టి ఒక లైన్ చదివితే ఇంకో లైన్ చదవలేదంటూ హరీష్ రావు విమర్శించారు. భట్టి గారు నిన్న మాట్లాడుతూ 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే అత్యంత కీలకమైన మౌలిక ప్రశ్న తలెత్తుతుంది. ఆ సిఫార్సు అసలు ఎటువంటి పనుల కోసం? ఇప్పుడు ఇదే కదా CMPDI సిఫార్సులు ఇచ్చింది అని భట్టి గారు బయటపెట్టిన డాక్యుమెంట్ ఇది. ఇట్స్ నాట్ మై డాక్యుమెంట్. ఇందులో సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎటువంటి పనుల కోసం పెట్టాలని వీళ్ళు సిఫార్సు చేశారు. అది
కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోసమా, కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్ కోసమా, స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ కోసమా, లేదు ఓబీ వర్క్స్ నిజంగానే ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసమా అనేది బయట పెట్టలే బట్టి గారు. జస్ట్ చదువుకుంటూ పోయింటు. నేను కూడా చదివి వినిపిస్తాను దీంట్లో నుంచి కొన్ని పాయింట్లు ఆయనదే. అయితే ఆయన ఒక లైన్ చదువుతాడు, ఒక లైన్ ఇడిచిపెడతాడు అంతే. ఇది నేను బట్టి గారు చదివారు. ఇందులో ఏముంటుంది, ఈ సింగరేణి టెండర్ పిలిచింది అని. ఇది 2018 డిజైన్, సప్లై, ఎరెక్షన్, కమిషనింగ్, కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. ఇది తర్వాత బట్టి గారు ఇంకోటి చదివిండు. ఇది టెండర్ దేనికోసం పిలిచిండ్రు, డిజైన్, సప్లై, ఎరెక్షన్, కమిషనింగ్, కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సిహెచ్పి ఎట్ RGOC3. అట్లే చాలా విషయాలు చదువుతూ లాస్ట్కు డిఫెన్స్ కూడా పిలిచింది అన్నాడు. కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టింది అని కూడా నిన్న బట్టి గారు పెట్టారు. అది ఏంది, సైనిక్ స్కూల్ వాళ్ళు ఒక టెండర్ పిలిచిండ్రు. దీంట్లో విషయం ఏంది, సప్లై అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ క్లోత్ డ్రయర్, పిల్లల బట్టలు ఆరబెట్టే మిషన్కు సైట్ విజిట్ పెట్టిండ్రు. దానికి ఓబీ టెండర్స్కి ఏమైనా లింక్ ఉన్నదా? ఇది చూపించే డిఫెన్స్ వాళ్ళు కూడా పెట్టారు బై సైట్ విజిట్ అంటాడు. ఇది ఏంటిది, క్లోత్ డ్రయర్ ఎట్లా పనిచేస్తుంది అనేది వాళ్ళు పోయి ఫీల్డ్లో ఫిజికల్గా చూడాలి. కానీ దానికి సింగరేణి ఓబీ బ్లాక్ ఏమైనా సైట్ విజిట్ సర్టిఫికేట్ సంబంధం ఉందా? సో పోనీ సింగరేణిలో కూడా గతంలో పిలిచినరు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. దీస్ ఆర్ ఆల్ ద టెండర్స్ ఇన్ సింగరేణి. దీంట్లోకి నేను సింప్లిఫై చేసి టేబుల్ తయారు చేసిన. ఇది ఇస్తా మీకు నేను. దీంట్లో ఎక్కడన్నా ఓబీ వర్క్కు బీఆర్ఎస్ హయాములో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టారా? ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడన్నా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టారా? ఈ నిబంధనలు ఎక్కడ కూడా ఓబీ వర్క్స్కు పెట్టమని ఏ సంస్థ కూడా పెట్టలేదు. భారతదేశంలో ఎక్కడ కూడా ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానమే లేదు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెచ్చారు. అది కూడా వివరిస్తారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రంగారెడ్డి జిల్లా యాచారం PS పరిధిలో మద్యం మత్తులో కారు డ్రైవర్ హల్చల్. 77వ గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి. కలెక్టర్ DK బాలాజీ పిలుపు. మాజీ మంత్రి జోగు రమేష్ పై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటుంది. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.